హాయ్ హలో వెల్కమ్ టు హెచ్పి సిస్టర్ ఛానల్. టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి రెడ్ ఫోర్ట్, ఎర్రకోట. ఇది ఢిల్లీ నగరంలో ఉంటుంది. ఢిల్లీ నగరంలోని యమునా నది తీరంలో అద్భుతంగా నిలిచిన రెడ్ ఫోర్ట్ భారతదేశ చరిత్రకు ఒక గొప్ప గుర్తిది. ఈ కోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1638 నుంచి 1648 మధ్య నిర్మించాడు. ఈ ఎర్రకోటను ఇది ఎర్ర రాయితో నిర్మించబడిన కోట. దాదాపు 200 ఇయర్స్ పాటు మొఘల్ రాజుల ప్రధాన నివాసంగా ఉంది. ఇది కేవలం ఒక కోట మాత్రమే కాదు, భారతదేశ సంస్కృతి మరియు వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. కోట లోపల దివాన్ ఈ ఖాస్, రంగ్ మహల్ వంటి అద్భుత నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఆ కాలపు కళా నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్ట్ 15 రోజున భారత ప్రధాని ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇది దేశభక్తి మరియు స్వాతంత్రానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. రెడ్ ఫోర్ట్ భారతదేశ గౌరవానికి చిరస్థాయి చిహ్నం. ఇండిపెండెన్స్ డేనే ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తారంటే ఇక్కడ 1947లో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా రెడ్ ఫోర్ట్ వద్ద జాతీయ జెండా ఎగరవేశాడు. రెడ్ ఫోర్ట్ మొఘల్ కాలంలో అధికారానికి, పాలనకు కేంద్రంగా ఉండేది. అందుకే ఇది శక్తి, స్వతంత్రంకు ప్రతీకగా మారింది. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ఈ చారిత్రక స్థలం నుంచి జెండా ఎగరవేయడం ద్వారా భారతదేశం కొత్త ఆరంభాన్ని సూచించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది. అందుకే రెడ్ ఫోర్ట్లో జెండా ఎగరవేయడం దేశ గౌరవానికి ఒక ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది దాని లోపల వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్. ఈ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేసి ఇలానే ఉంటాయి. లోపలికి ఎంట్రీలో చాలా రేట్ అనేది చెప్పేస్తుంటారు, మనం బార్గింగ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. దట్స్ ఇట్. చూస్తున్నారు కదా, షాపింగ్ మాల్స్ వచ్చేసి ఇలాగా ఉంటాయి. ప్రతి ఐటెం ఇక్కడ అనేది దొరుకుతుంది, కాకపోతే మనం బార్గింగ్ చేసి తీసుకోవాల్సి వస్తుంటుంది. ప్రతి ఐటెము ఉంటాయి, చాలా బాగుంటాయి ఐటమ్స్కి. ఇట్లా షాప్స్, స్టాల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ అనేవి మనం బార్గింగ్ చేసే దాంట్లో ఉంటుంది. ప్రైస్ వచ్చేసి వాళ్ళు చాలా టూ మచ్గా చెప్తారు. బార్గింగ్ వచ్చేసి షాల్స్, బ్యాగ్స్, బ్యాంగిల్స్, క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇట్లా టాయ్స్, ఇలా ఎన్నో రకాలుగా ఇక్కడ స్టాల్స్లలో ఉంటాయి. ఇవి బార్గింగ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది.
बेटा क्या चाहिए?